గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు కదా నా ఛానల్ కొన్ని రోజుల నుంచి అయితే నేను వీడియోలు వేస్తలే. ఏం వల్ల అంటే మా అన్న అయితే వీడియోలకి రా అంటే వస్తలే. దానివల్ల అయితే నేను వీడియోలు తీయకుండా ఆపేసిన. ఇప్పుడు అయితే ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ ఇస్తలే. అయితే నాకు కొన్ని రోజుల్లో అంటే వీడియోలే చేస్తలే అసలు. దానివల్ల ఏం చేసిన అంటే ఇవాళ మొత్తం మా అజ్జన్నకి అగ్గం అనిపిస్తాను. ఎందుకంటే మా అన్నవి చూస్తే ఖాళీ ఫోమ్ అయిపోతాడు ఫోటోలు. ఈ ఫోటో ఏంటి బాబా అన్న ఇంకోసారి ఈ ఫోటో అన్ని గోడలకి అటుకు వేసా పోతాం. బస్సి అటుక పెడతా. ఎందుకంటే మా అన్న చూసినాక ఆయనకు తెలుస్తుంది వీడియోకి ఎందుకు రాలేరా అబ్బాయి అని. అప్పుడు ఆయనకు అర్థమవుతాయి, అప్పుడు వరకు అర్థం కాదు. అందుగురించి ఈ ఫోటోలు అంటే ఈడ మొత్తం సాగల్ బైక్ అరౌండింగ్, ఇంకా వాళ్ళ ఇంటి కింద కూడా అటుకేపిస్తా. ఇదైతే చూడుర్రి రావే చూపిస్తా. టేపీ డార్లింగ్ టేపీ మొత్తం ఏమంటే మొత్తం కోమా క్వారంటీ చేసేస్తా ఇప్పుడు. ఎందుకంటే చాలా రోజులుగా టార్చర్ పెట్టేస్తుండు. దానివల్ల నేను ఆపేస్తున్నా వీడియోలు. ఇప్పుడైతే ఆపే ప్రసక్తి గన్నెత్తారా ఎందుకు నా నువ్వు చూసినావా? నీకైతే చుక్కలు చూపిస్తా. ఏంటి మమ్మీ ఎవడు ఆగం చేపిస్తా నీకు. చూడు మొత్తం తిరగాల, నువ్వు చెప్పులు లేకుండా తిరగాల మొత్తం బస్సులు. నువ్వు చూడు ఎందుకంటే నాకు చాలా రోజులతో నువ్వు నాకు ఆగం పట్టిస్తున్నావు వీడియోలు రా అంటే. ఇప్పుడు నెక్స్ట్ రివెంజ్ నువ్వు అనుకో అట్లా చేస్తా. నీకు చూడు ఎందుకంటే నీ ఫోటో ఎందుకు పెడుతున్నా అంటే నువ్వు వస్తలేవు, అందు గురించే నీ ఫోటోలు పెడుతున్నా. ఫోటో అయితే చూస్తున్నావు కదా అన్న, ఎట్లా ఉంది డార్లింగ్? ఫోటో కూడా చూపే కాదు. చూసినావా ఫోటో అన్న? ఇంకా పెడతా నీ ఫోటోలు మొత్తం బస్సుకి పెడతా, నువ్వు చూస్తావు. ఆ టెన్షన్ నాకు ఉంది. నువ్వు కాలి ఫోటో ఇడాలి, ఇంకోటి మొత్తం బస్సు పెడతాను. ఇంకోటి పొక్కలో పెడదాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి పొక్కలో పెడదాం కనిపించకుండా. ఎందుకంటే ఆయన చూసేసుకుంటారు ఫోటోలు అన్నీ. పొక్కలో పెడదాం ఆయనకి కనిపించకుండా పెట్టాలి కొన్ని ఫోటోలు. దోలాడిపిద్దాం ఆయనకి. ఇక నువ్వు ఏమో అనుకుంటున్నావు అన్న, లోపటున్న సింహంని లేపేసినావు అంటే సింహంని లేపేసినావు నువ్వు. ఇప్పుడు నీకు చూపిస్తా చుక్కలు. లోపల ఉన్న సింహాన్ని లేపితే ఏమవుతుందో అని చూడు. నువ్వు ఇక ఈ దయ్యాలన్నీ నీకు చుట్టుకోవాలా సాగల్ బాయ్ దయ్యాలు. ఈ దయ్యాలన్నీ నీకు చుట్టుకోవాలా సాగల్ బాయ్ దయ్యాలు. అదే మనం అయితే బస్సులో వచ్చేసినాం. ఇక బస్సులో కూడా ఉండాలి కొంచెం ఉండాలా. దాని గురించి బస్సులో కూడా పెట్టేద్దాం మనం. అసలు భయపడే ప్రసక్తే లేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. భయపడే ప్రసక్తే లేదు. చూడు మా అన్న వాళ్ళ బస్సుకి అయితే వచ్చేసిన. ఇక బస్సులో కూడా పెడుతున్నా కోమల. మొత్తం బస్సు తిప్పుతా అన్న ఇవాళ చూడు. ఎందుకంటే మంచిగా చెప్తే వింటలేవు కదా. నీకు పెట్టే చూపించాలి ఇప్పుడు, దాని తప్ప ఏం చూపించాలి నీకు. ఫోటోలు అయితే గిల్లున్నాయి. చాణక్యం అమాయకమిర్కించం. ఫోటోలు అయితే గిల్లున్నాయి. పరేషాన్ అయిపోవాలా నువ్వు ఫోటోలు చూసి. నీ ఫోటోలకి నువ్వే నవ్వుకోవాలా. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.
అట్లా చేస్తా నీకు చూడు మంచిగా చెప్తా వింటలో నువ్వు చూసారు మొత్తం కోమాల అన్న వాళ్ళ ఇంటి కింద కూడా పెడుతున్నా మొత్తం కోమాల చూడు రే. నువ్వు ఏం చేయి మీదే పోయి అన్న వీలు నేను దాచుకొని వీడియో తీస్తా సరేనా जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీది